ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతిలో రాష్ట్ర జిల్లా స్థాయి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు స్థలం కేటాయిస్తారట. అవును, మీరు వింటుంది నిజంగా నిజం. తన నియోజకవర్గంలో ఉంటూ ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సత్తా చాటిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహించాలని కూటమి సర్కార్ తీర్మానించుకుంది. ఈ క్రమంలో వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరో అడుగు ముందుకు వేశారు. 10వ తరగతిలో అత్యుత్తమ ఫలితాలు వచ్చిన విద్యార్థులకు 3 సెంట్ల చొప్పున స్థలం ఇస్తామని సుధీర్ రెడ్డి ప్రకటించారు. 598 మార్కులు సాధించిన జస్మిత, 594 మార్కులు పొందిన సాయి పూజిత, 591 మార్కులు వచ్చిన మోహిత్ చరణ్ ఈ నజరానా అందుకోనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల ఫోటోలతో రాష్ట్ర ప్రభుత్వం పత్రికా ప్రకటన ఇచ్చిన నేపథ్యంలోనే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణంగా ఫస్ట్ ర్యాంకులు వచ్చిన విద్యార్థుల ఫోటోలను ప్రైవేటు పాఠశాలలు పత్రికా ప్రకటనల రూపంలో ప్రచురిస్తారు. ప్రస్తుతం సర్కారీ బడుల విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా అలాంటి చర్యలకే దిగింది. ఇక తమ నియోజకవర్గ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో పోటీ పడాలని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీర్మానించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన 3 విద్యార్థులకు నగదు బహుమతితో పాటుగా 3 సెంట్ల స్థలం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మీ అందరికి చెరో ఒక ప్లాట్ ఇప్పిస్తాను. సో యూ ఎర్న్ 30 lakhs నౌ, ఆల్మోస్ట్ 26 lakhs. సో అందరికి 3 సెంట్స్ భూమి అందరికి పిల్లలకి అందరికి ఇస్తాం. 26 lakhs ప్లాట్ ఇస్తాను మీకు అందరికి 3 సెంట్స్. ఓకే, ఇట్స్ అప్రిషియేషన్ టోకన్. మిమ్మల్ని చూసి అందరు బాగా చదువుకోవాలా. ఆల్సో మీకు పర్సనల్ కూడా ఎట్లా చేయాలనేది వీల్ టేక్ కేర్. మీరు అన్నట్టు ఏం బాధపడబాకు. మీ పిల్లడు మా తమ్ముడు ఈరోజు 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన శ్రీకాళహస్తి మండలం కుంటిపూడి గ్రామానికి చెందిన పాపిశెట్టి వేణుగోపాల్, సునీత దంపతుల కుమార్తె జస్మితకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వయంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. జస్మిత 600 మార్కులకు గాను 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ ర్యాంక్, జిల్లాలో ప్రథమ ర్యాంక్ సాధించడం గర్వకారణమని ఎమ్మెల్యే అన్నారు. అలాగే ఎంపీఎల్ హెచ్ఎస్ బాబు అగ్రహారం, జెడ్పీహెచ్ఎస్ తొండమనాడు పాఠశాలలకు చెందిన సాయి పూజిత, మోహిత్ చరణ్ సాయి కూడా తమ ప్రతిభను చాటినందుకు వారిని, వారి తల్లిదండ్రులను కలిసి అభినందించారు.